హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చాలా డ్రైగా టేస్టీగా పాస్తా ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. అంతకన్నా ముందు మీరు ఇన్ కేస్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకుని అందులో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 కప్ పాస్తాని యాడ్ చేసుకోవాలి. అండ్ దీని అవుట్పుట్ క్వాంటిటీ వచ్చేసి 1 సింగిల్ ప్యాక్ మ్యాగీ ఎంత క్వాంటిటీ వస్తుందో అంత క్వాంటిటీ అయితే వస్తుంది ఇది. ఇలా ఈ పాస్తాని 5 to 10 minutes వరకు బాయిల్ చేసుకుంటే వీడియోలో ఉన్న కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. పాస్తా అనేది ఓవర్ కుక్ అయిపోయినా కూడా స్టిక్కీగా అయిపోతుంది, టేస్ట్ అనేది మంచిగా రాదు. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పాస్తాని స్ట్రెయిన్ చేసేసుకుందాం. హాట్ వాటర్ అంతా కూడా ఒకసారి డ్రైన్ చేసేసుకున్న తర్వాత ఒకసారి కూల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ హాట్ టెంపరేచర్కి పాస్తా అనేది కుక్ అవ్వదు, సో దట్ మనకి స్టిక్కీగా కూడా రాదు, చాలా డ్రైగా వస్తుంది. ఇలా బాయిల్ చేసుకున్న పాస్తాని పక్కకు తీసుకుని పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని కాస్త హీట్ అవనివ్వాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 మిర్చి వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ మిర్చి అంతా ఒకసారి కలిపి ఇందులో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కాస్త ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు క్యాబేజ్ సన్నగా కట్ చేసుకునేది యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను 1 టీ స్పూన్ వాటర్ని యాడ్ చేశాను, డ్రై ఐటమ్ కదా త్వరగా కలిసిపోవటానికి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసిన ఉప్పు అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాను యాడ్ చేసుకోవాలి. ఈ పాస్తాను ఒక 3 minutes వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పాస్తా బ్రేక్ అవ్వకుండా స్మూత్గా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా బాగా టర్న్ చేసుకోవాలి. ఈ సోయా సాస్ అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అలాగే దాంతోపాటు 1 టీ స్పూన్ వరకు వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇందులో 1 రెబ్బ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, ఇది మాత్రం మిస్ చేయకండి. ఫైనల్గా ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. మ్యాగీ మసాలా ఉంటే అదే ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది దాని టేస్ట్ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.